అలప్పి ఇది కేరళలో ఉంది. ద బోటింగ్ హౌస్కి ద ఫేమస్ అని చెప్పొచ్చు అలప్పి. మనం చూడాల్సిన టూరిజం ప్లేసుల్లో అలప్పి ఒకటి. ఇక్కడ బోటింగ్ హౌస్ అనేది చాలా ఫేమస్. ఇది చూసారా, మొత్తం ఇక్కడ 1500 బోట్లు అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈ బోటింగ్ అనేది ఈరోజు ఆఫ్టర్నూన్ ఎక్కితే రేపు మార్నింగ్ దాకా మనం స్టే చేయొచ్చు. ఈ రూమ్ ఛార్జెస్ వచ్చేసి 7,000 or 8,000 అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ లోపలికి మనం ఎంటర్ అయినప్పుడు ఒక ఫీల్ అయితే కలుగుతుందబ్బా, సూపర్గా ఉంటుంది. లోపల చూసారా, మనం లోపలికి వెళ్ళిన వెంటనే ఒక రెస్టారెంట్కి వచ్చన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. బోట్లో కన్నా రెస్టారెంట్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మీరు చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఒక అంటే కింద ఫ్లోర్ ఒకటి ఉంటుంది, పైన ఇంకో ఫ్లోర్ అయితే ఉంటుంది. 2 ఫ్లోర్లు అయితే ఉంటాయి. ఇక్కడ మనకి స్టెప్స్ ఎక్కి పైకి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ కిటికీల నుంచి విండోల నుంచి బయట వ్యూ చూడండి, అసలు ఎంత బాగుంటుందో చూడండి. ఇక్కడ ఎన్ని పడవలు ఉన్నాయో. ఇక్కడైతే ఒక మధ్యలో మనకి ఈ బోట్లో ఫుడ్ ఐటమ్స్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్, స్నాక్స్ అండ్ టీ, కాఫీ, ఏదైనా చాక్లెట్స్ ఏమైనా సరే వాళ్ళే ప్రొవైడ్ చేసేసి ఇచ్చేస్తారు మనకి. చూసారా ఎంత బాగుంటుందో. మనకి బెడ్రూమ్ అయితే ఇస్తారు, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇస్తారు. చూడండి ఎంత బాగుందో నీట్గా. బెడ్రూమ్లో ఫ్రెష్ అయ్యి మళ్ళీ మనకి బయట బాల్కనీ కూడా ఉంటుంది. బాల్కనీలో కూర్చోవచ్చు, సౌండ్ సిస్టమ్ ఉంటుంది, టీవీ చూడాలనుకుంటే టీవీ ఉంటుంది, మ్యూజిక్ అంటే సాంగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం డిన్నర్ చేయడానికి టేబుల్స్ అన్నీ ఉంటాయి. ఒక రెస్టారెంట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. దీనికి అలప్పి అయితే అంటే విండోస్ ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుంది అంటే మనం ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇక్కడ లేక్ నానుకొని హౌసెస్ కూడా ఉంటాయి. అసలు ఇది చాలా బాగుంటుంది చూడడానికి కూడా. మనం ఇంత బిజీ టైంలో అసలు ఒక 1 వీక్ అన్నా మన కోసం మనం కేటాయించుకోవాలి, లేదంటే వేస్ట్ అబ్బా. అసలు నాకు అనిపించింది అలాగా. చూడండి ఎంత వ్యూ ఎంత బాగుందో. మనము దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, దగ్గరలో ఉన్న వాటినైనా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అన్నట్టు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంత సోది చెప్పాను కదా, నేను కాదు వెళ్ళింది, ఇదిగో ఈ జంట. ఏమనుకోకంటే వాళ్ళు వీడియో పెట్టారు, నేనైతే యూట్యూబ్లో పెట్టుకుంటున్నా. ఐఎమ్ సారీ. వీళ్ళెవరో కాదు, మా సొంత చెల్లి, మా మరిది. వీడియో కావాలని నేనే తీయించుకోమని పెట్టించుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.